హాయ్ అండి, నేను మీకు ఒకటి చూపిస్తా అన్న కదా వెరైటీ. ఇగో ఇదే చూడండి, రేగ్గాయలు. ఇగో రేగ్గాయల కోసం వచ్చామండి. ఇక్కడ ఎంచర్ ఉంది, ఎంచర్లో మా ప్లాట్ ఉంది. రేగప్పలు చూపించా కదా మీకు, ఇవన్నీ పచ్చి. ఇగో ఇవి అయితే పండినవి. ఇగో చూడండి, ఇగో ఏరాలి. ఇప్పుడు ఇవన్నీ ఏరాలి. కింద పడి చూడండి ఎన్ని నిండిపోయాయో. పండి కింద పడి ఎండిపోయాయి. వీటిని ఏరుకొని తీసుకెళ్ళి మిక్సీలో పెట్టి పప్పలు చేస్తాం. ఎండబెట్టడమే లేండి, నూనెలో వేయటం కాదు. చూడండి ఇవన్నీ రేగు చెట్లు చూడండి ఎట్లా పెరిగాయో. ఇంకో చెట్టు చూపిస్తూ ఉండండి మీకు, బాగా కాయలు ఉన్నాయి. అసలు అన్నిటికీ ఉన్నాయి. చేసుకున్నోడికి చేసుకున్నంత అని, ఏరుకున్నోళ్ళకి ఏరుకున్నంత. ఇంకా పచ్చికాయలు ఉన్నాయి బాగా. చూడండి ముళ్ళు కుచ్చుకుంటాయి బాగా. ముళ్ళు లేకపోతే అందరు వచ్చి కోసిపోతారు, కానీ ముళ్ళు ఉన్నాయి కదా. పడుతున్నాయి కూడా. మీకు ఇప్పుడు ఏరి చూపిస్తూ ఉండండి. అబ్బో, చిన్నగా ఏరుకోవాలి. అన్నీ ముళ్ళే, ఇవన్నీ ముళ్ళే. బాగున్నాయా? ఊరు వస్తున్నాయా? అన్నీ ఇక్కడ వేసుకుంటున్నా. ఇంటికి పోయాక ఎన్ని కోసుకొచ్చామో చూపిస్తాను నేను. మా బాబుకి ఇష్టం అండి అరిసెలు, లడ్డూలు, జిలేబీలు, మైసూర్ పాకులన్నా ఇష్టం ఉండదు. ఏమి ఇష్టం ఉండదు. ఏం పంపించాలి నాని అంటే రేగప్పలు అంటాడు. కొనే ఏమో ఇంత టేస్ట్ ఉండవు,
పులుపు ఉండవు కదా అవి, ఇంత టేస్ట్ ఉండవు. ఈ పులుపు తీపి రెండు ఉంటాయి. వాడి కోసం ఇంత తిప్పలు పడతాం మేము, వాళ్ళ నాన్నగారు నేను. అందరూ స్వీట్లు పంపించండి, అరిసెలు పంపించండి, పప్పులు పంపించండి అంటారు. మా బాబేమో రేగప్పలు పంపించండి అంటాడు. అదొక వెరైటీ మనిషి. ఇంత తిప్పలు పడాలి. ఏమన్నా నువ్వు కొత్తయా? డబ్బులు పెట్టుకుంటే వచ్చేవి కూడా కావు. అమ్మో, అగోండి మా సారు. అయితే బా ఇద్దరం కలిసి వచ్చాం, ఏరుతున్నాం కొడుకు కోసం. ఇవన్నీ కాయలే. సరేనండి, బాయ్ అండి. ఇంత తిప్పలు పడి వీడియో తీసి పెట్టినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, ఎంకరేజ్ చేయండి. బాయ్ అండి.